గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నిన్న ఒంగోలు హాస్పిటల్కి వెళ్ళాము. ఉదయం అయితే ఇడ్లీ దోశ తిన్నాము. మధ్యాహ్నం వస్తా వస్తా ఏం తినాలో అర్థం కాక ఇస్మాయిల్ బిర్యానీ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. ఇది రెస్టారెంట్ ఏసీ రెస్టారెంట్ బాగుంది. ఇది నెల్లూరు బస్ స్టాండ్లో ఉంటుందన్నమాట. ఇస్మాయిల్ మావిడిని నేను ఇంతకుముందు ఎక్కడ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళలేదు. పెళ్ళైన కొత్తలో మౌర్య హోటల్కి అయితే వెళ్ళడం జరిగింది అప్పుడు టిఫిన్ చేయడానికి. రెస్టారెంట్కి ఫస్ట్ టైం ఒంగోలు తీసుకెళ్ళడం అయితే ఇదేనమాట. ఇస్మాయిల్ బిర్యానీ, ఒంగోలు ఫేవరెట్ బిర్యానీ. ఇది రెస్టారెంటు. ఇది నెల్లూరు బస్ స్టాండ్ రత్నమాల థియేటర్ పక్కన ఉంటుంది అనమాట. సరే, నాకు ఎప్పటి నుంచో రొయ్యల బిర్యానీ తినాలని ఇష్టం. మావిడికి అయితే చికెన్ బిర్యానీ ఇష్టం, చికెన్ దమ్ బిర్యానీ. సరే, ఇంకా రేపటి నుంచి డైట్లో ఉంటాం కదని చెప్పి ఈరోజు మా అబ్బాయి చెబితే అరుస్తాడని చెప్పి మేము ఏదో ఒకటి తినిపోతానని చెప్పి వచ్చాము. వచ్చి రెస్టారెంట్లోకి వచ్చి కూర్చున్నాం. ఇక్కడ కూర్చుంటే బాగా ఏసీ ప్రశాంతంగా ఉంది. రెస్టారెంట్ అయితే ఇలా ఉంటుందండి. వాళ్ళు ముందు ఏం కావాలని అడిగారు. నేను ఒక ఫ్రాన్స్ బిర్యానీ చెప్పమని చెప్పాను. రేట్ ఎంత చూసుకోకుండా చెప్పేశాను. ఆ తర్వాత తిన్న తర్వాత బిల్లు ఇచ్చినప్పుడు కూడా నోరు తెరిచాను అనమాట నేను. అంటే రెస్టారెంట్ అంటే అట్నే ఉంటాయి కదా. అప్పుడప్పుడు రెస్టారెంట్కి నేను పెళ్లి కాకముందు పోయేవాడిని. ఆ తర్వాత నేను గుంటూరు సామాన్కి పోయినప్పుడు వెళ్ళేవాడిని అనమాట రెస్టారెంట్కి. ఇలా ఈ ప్లేట్లు అయితే ముందు తీసుకొచ్చి పెట్టి ఉల్లిపాయలు, ఆనియన్స్ అవన్నీ పెట్టారనమాట. ఇవన్నీ పెట్టిన తర్వాత కాసేపటికి మనకి బిర్యానీ అయితే వచ్చింది. ఒక పావు గంట వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ అది దాల్చారు, పెరుగు చట్నీ, ఆనియన్స్, నిమ్మకాయలు, తర్వాత గోంగూర చట్నీ. ఇక్కడ మనకి పార్సల్ ఇంత కట్టరు కానీ ఇక్కడైతే మటుకు బాగా ఇచ్చారు. గోంగూర చట్నీ ఫుల్గా కప్పు నుండి ఇచ్చారు. ఇంకా ప్రాన్స్ బిర్యానీ అంటే నేను ఫ్రై బిర్యానీ అనుకున్నా. ఇది కర్రీ ఎట్టుంటుందో అనుకున్నాను అనమాట. తినే నోట్లో పెట్టుకుని కలుపుకొని నోట్లో పెట్టుకొని చాలా బాగుంది. కాకపోతే మా ఆవిడ తింటూ నాకు ఈ రొయ్యల బిర్యానీ నాకు వద్దు, నేను రైస్ తింటాను, గోంగూర చట్నీ వేసుకొని పెరుగుతో నాకు చికెన్ బిర్యానీ అయితే ఇష్టము, దమ్ బిర్యానీ అందనమాట. నాకు అసలు ఫస్ట్ టైం ఇది నేను ఫ్రాన్స్ బిర్యానీ తింటాము. సరే అని చెప్పి నేను తింటే ఇంకా పల్లెలో రొయ్యల ముక్కలు కూడా నేనే తీసుకుని తినడం జరిగింది. ఫస్ట్ టైం తిన్నాను. చాలా బాగుంది బిర్యానీ అయితే. ఇస్మాయిల్లో ఇక్కడ వాళ్ళు కలర్స్ అయ్యాం వాటర్ అంటే అక్కడ బయట బోర్డే పెట్టి ఉంటుంది. సహజ పద్ధతిలో చేస్తాం మేము అన్నారు. అందుకని ఈ ఫ్రాన్స్ బిర్యానీ తిన్నాం. ఈ ఫ్రాన్స్ బిర్యానీ కర్రీ సపరేట్గా ఇస్తారు, రైస్ మనకిస్తారు. ఈ తినేటప్పుడు 1/2 ఒక బిర్యానీ ఇద్దరం తీసుకున్నాం. వాళ్ళు ఉండి మళ్ళీ రైస్ కావాలంటే ఇస్తూ ఉన్నారు. అది ఫ్రీ కాదు, మా ఆవిడ ఫ్రీ అనుకుంది. బౌల్ నిండి ఇస్తూ ఉన్నారు. రైస్ వరకు అయితే మళ్ళీ 120 రూపాయలు అని తీసుకునేటట్టు ఉంది. వాళ్ళు వదిలే అనుకున్నాము అని చెప్పేసి నేను ఆ రైస్ తీసుకునే కాడికన్నా అదే ఏమకి ఎట్టా చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇష్టం కదా, అది పార్సల్ కట్టించుకుంటే సరిపోయేద్దిలే అని చెప్పి ఇంకా తిన్న తర్వాత ఒక చికెన్ బిర్యానీ పార్సల్ చెప్పాను అనమాట. చికెన్ దమ్ బిర్యానీ. ఇంకా ఒక పక్క మాకు ఎక్కడికి పోయి వీడియోలు పిచ్చాక నేను తింటామన్నా ఆమె షార్ట్ వీడియో తీసుకుంటుంది. ఇట్లా ఈ వీడియోల వల్ల సక్రంగా తృప్తిగా అయితే తినలేము. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబే కదా మనకు జీవనాధారం. అందుకనే ప్రతి ఒక్కటి మీకు చూపించాలని తాపత్రయం. ఈ ఏసీలో అయితే మటు చల్లంగా కంఫర్ట్ బాగుందన్నమాట. అది దమ్ బిర్యానీ అయితే మనకి సింగిల్ పీస్ 170 రూపాయలు, డబల్ పీస్ వచ్చేసి 220 రూపాయలు, త్రిబుల్ పీస్ వచ్చేసి 270 రూపాయలు అనమాట. పార్సల్ తీసుకపోతే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ తింటే మటుకు బిల్లు మోతం మగ్గిద్ది. ఇక్కడ తినాలనుకుంటే ఒక 1/2 తీసుకొని తింటే సరిపోయిద్ది. దమ్ బిర్యానీ అయితే రేటు తగ్గిద్దాం బహుశా. ఇదైతే 470 రూపాయలు, 75 రూపాయలు ఎంతనండి ఇది బిర్యానీ. 475 కాదు, 500 ఎంతో. ఒక 20 రూపాయల వాటర్ బాటిల్. దీని వరకు అయితే మాకు 500 ఎంత అయింది, 505 రూపాయలు ఎంత అయింది ఈ బిర్యానీ వాటర్ బాటిల్. ఇకపోతే పార్సల్ కట్టిన బిర్యానీ 220. మొత్తం కలిపి 725 రూపాయల బిల్లు అయితే 15 రూపాయలు అక్కడ ఉండి అతను ఫోన్పే చేశాను అనమాట. 740 రూపాయలు. బయట ఆడ బండి పార్కింగ్ కార్డు నుండి 10 రూపాయలు ఇచ్చాం. మొత్తం ఈ రెస్టారెంట్లోంచి బయటకు వచ్చేసరికి ఇద్దరు మనుషులు తినాలంటే నాకు తెలిసి మినిమం పెట్టిన 750-800 అవుతుంది అనుకుంటా కరెక్ట్గా మనం తినాలంటే. ఇంకా మనం ఎక్కువ ఐటమ్స్ బాగా తినగలే వాళ్ళు, రుచి చూసే వాళ్ళు అయితే ఇద్దరు మనుషులకు 1000 రూపాయల దాకా బిల్లు అయ్యేటట్టుంది. 1000-1200 అయింది. మాకైతే ఒకసారిగా 750 రూపాయలు బిల్లు అయ్యారికి అబ్బా అనిపించింది. ఎందుకంటే మేము 500 రూపాయల బిల్లుకి మించి పెట్టలేదు ఎంతవరకు ఇప్పుడు కూడా. ఇంకొక 250 ఎక్కువైందనమాట. ఆ పార్సల్ తెచ్చుకోకుండా తగ్గితే ఇంక వస్తూ సింగరాయకుండా మా ఇంటికి వచ్చి అక్కడ పనిచేసి ఇంకా వచ్చేటప్పుడు వర్షం పడటం, 4 సార్లు అక్కడక్కడ కొంచెం తడవటం, మళ్ళీ వర్షం ఆగటం, అట్లా ప్రయాణం సాఫీగా సాగింది. ఇంకా మనం పొన్నలూరు దాటిన తర్వాత కామేపల్లి రోడ్డు దాటిపోయి వెంకుపాయలానికి పొన్నలూరుకి మధ్యలో ఇది ఒక బ్రిడ్జి ఉంటుంది, వాగు మీద వేసారనమాట.
ఇక్కడికి వచ్చి మా ఆవిడ మంచిలు తాగాలంటే బండి ఆపి ఆమెను మంచిలు తాగమని నేను ఆ గోడ మీద బ్రిడ్జి గోడ మీద కాసేపు పొనుకున్నాను, నడువులు నొప్పులుగా ఉండేయని. మా ఆవిడ భయపడింది, పక్కకు పడితే ఏందని. నాకు ఇట్లాంటి గోడల మీద పొనుకోవడం అలవాటు అని చెప్పాను. చాలా బాగుంది కదా ప్రకృతి ప్రశాంతంగా. ఇలా నిన్నైతే మేము చేసిన భోజనం అయితే ఈ భోజనం తిన్నాం అనమాట. 750 రూపాయలు బిల్లు అంటే కొంచెం ఆలోచన చేసాము. ఇంకా కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి మంచిళ్ళు తాగి, ఇంక ఇక్కడ ట్రాఫిక్ ఈ రోడ్డు మీద ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది, కానీ మేము అక్కడ కూర్చొని కాసేపు మటుకు స్పీడ్గా వాహనాలు పోతున్నాయి. ఇది డబల్ రోడ్ చేసిన కాంచి బాగా మనకి ప్రయాణానికి బాగుంటుంది అనమాట. కందుకూరు నుంచి కనిగిరికి చాలా బాగుంది చూడండి. ప్రశాంతమైన వాతావరణం, అంతా పొలాల్లోనే మన ప్రయాణం సాగింది. ఇలా కాసేపు ప్రశాంతంగా ప్రకృతిని సందర్శించి ఆ ఆకాశాన్ని చూసి ఆ పచ్చని చెట్లు చూసి మనసుకైతే కొంచెం ఉల్లాసంగా అనిపించింది. ఇంకా సాయంత్రానికి నిదానంగా 7:20 కనిగిరి రావడం జరిగింది. 7 గంటలు దాటిన తర్వాత వచ్చాం కనిగిరి. సింగరాయకంలో మేము 5:30కు బయలుదేరి 7:15 కల్లా కనిగిరికి వచ్చాం. కనిగిరికి వచ్చేసరికి ఒక్కొక్క వర్షం పడుతుంది, కొంచెం తడుస్తూ కొంచెం ఆరుతా అలా ఇంటికి చేరామన్నమాట. ఇది నిన్నటి వీడియో. నిన్న మేము ఏం తిన్నాం అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.